చక్కగా సాగిపోతున్న కొందరు జీవితాలు చూస్తే విధికి రుచించదో ఏమో బతుకంతా తలకిందులైపోతుంది. చెంగు చెంగులు గెంతుతూ డ్యాన్సులు చేస్తూ చదువులు రానిచ్చే పిల్లల విషయంలో కూడా విధి ఆడే వింతనాటకం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదే పరిస్థితి హనుమకొండకు చెందిన 17 ఏళ్ల నిరంజన్ది. ఇక్కడ మీకు కనిపిస్తున్న యువకుడే 17 ఏళ్ల పోనుగోటు నిరంజన్. అదేంటి చిన్నపిల్లాడిలా ఉన్నాడు, 17 ఏళ్ల యువకుడు అంటున్నారేంటి అని అనుకోవచ్చు. కానీ అదే నిజం. హనుమకొండలో పేడేపల్లి డబ్బాలు హనుమాన్ నగర్లో నివాసముండే పోనుగోటి రామ్ గోపాలాచారి దంపతులకు 2009 సెప్టెంబర్ 7న జన్మించాడు నిరంజన్. తండ్రి రామ్ గోపాలాచారి ప్లంబర్. పేద కుటుంబం. నిరంజన్ తల్లి క్యాంటీన్లో వర్కర్. చిన్న సంసారం, కానీ చింతలేని జీవితం. ఉన్నంతలో సర్దుకుపోతున్న తరుణంలో వీరి కుటుంబంలో పిడుగులాంటి బాధలు వచ్చి పడ్డాయి. నిరంజన్కి 7 ఏళ్ల వయసులో కిడ్నీ సమస్య గుర్తించారు వైద్యులు. ఎడంవైపు కిడ్నీ చిన్నగా, కుడివైపు కిడ్నీ పెద్దగా ఉండడంతో మూత్రపిండాల పనితీరు సరిగ్గా లేదని తెలుసుకున్నారు వైద్యులు. శస్త్రచికిత్స చేసి స్టంట్ వేశారు. ఈ ఆపరేషన్తో నిరంజన్ మామూలు మనిషి అయిపోతాడని భావించిన విధి మరొకటి తలెచ్చింది. ఆరోగ్యం మరింతగా విషమించింది. నడవలేని స్థితికి చేరుకున్నాడు. చివరికి మంచానికే పరిమితమయ్యాడు. చదువులో రాణిస్తూ అన్నింటిలో హోస్ట్గా ఉంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలంటే అమితంగా ఇష్టపడి పవన్ సినిమా పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ హ్యాపీగా సాగిపోతున్న వీళ్ళ లైఫ్ చీకట్లోకి వెళ్ళిపోయింది. చిన్నప్పుడు చాలా బొద్దిగుండేవాడు నిరంజన్. అందుకే నిరంజన్కు ఒక నిక్నేమ్ పెట్టారు లోకల్స్. ఆ నిక్నేమే గబ్బర్ సింగ్. తన అభిమాన నటుడి సినిమా పేరునే నిక్నేమ్గా చేసుకుని నిరంజన్ మరింత మురిసిపోయేవాడు. తల్లిదండ్రులు కూడా సంతోషించేవారు. కానీ కిడ్నీ సమస్య అంతా తారుమారు చేసేస్తుంది. ఆపరేషన్ తర్వాత కొన్నాళ్ళు స్కూలుకి వెళ్ళిన తర్వాత నడవలేని దుస్థితికి వచ్చేస్తుంది. గట్టిగా పట్టుకుంటే ఎముకలు విరిగే ప్రమాదం ఉండడంతో ఇలా మంచానికి పరిమితమైపోయాడు నిరంజన్. ఎదుగుదల కూడా ఆగిపోయింది. అందుకే 17 ఏళ్ల వయసులో కూడా 6 ఏళ్ల చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నాడు నిరంజన్. ఇక చికిత్స లేదని డాక్టర్స్ చెప్పడంతో ఏడాదిన్నరగా వైద్యం కూడా లేదు. నిరంజన్ను కంటికి రెప్పలా చూసుకోవాలని చెప్పేశారు వైద్యులు. అప్పటి నుంచి మంచానికే పరిమితం. నిత్యం ఒకరు కనిపెట్టుకు ఉండాల్సి రావడంతో తల్లి క్యాంటీన్ వర్క్ మానేసి కుమారుడినే చూసుకుంటుంది. ఇటు నిరంజన్ చికిత్స కోసం ఉన్న స్థలాన్ని, భార్య బంగారాన్ని అమ్మేసి అద్దె ఇంటిలో చేరుకున్నాడు రామ్ గోపాలాచారి. ప్రస్తుతం నిరంజన్ తండ్రికి మిగిలింది మొయ్యలేని అప్పుల భారమే. చాలా కష్టంగా రోజులు గడుస్తున్నాయి. నిరంజన్కు ఒక చెల్లెలు కూడా ఉంది. వయస్సు 13 ఏళ్ళు. ఇంత ఆవేదనలోనూ నిరంజన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ పాటలు వేయలేదు. ఆ పాటలతోటే కాలక్షేపం చేస్తాడు. పవన్ కళ్యాణ్ కలవాలని, కలిసి మాట్లాడాలి అనేది నిరంజన్ బలమైన వాంఛ. ఎక్కడో హనుమకొండ, ఇంకెక్కడో ఉండే పవన్ కళ్యాణ్ను నిరంజన్ ఎలా కలుస్తాడు? గట్టిగా పట్టుకుంటే ప్రాణం వెలవెల్లాడి నిరంజన్ను కదిలించడం చాలా కష్టం. అయినా
నిరంజన్ కోరిక నెరవేర్చాలని అతని పేరెంట్స్ భావించారు. నిరంజన్ మేక్ ఏ విష్ నెరవేర్చాలని జనసేన కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు హనుమకొండ వస్తున్న పవన్ కళ్యాణ్కు ఈ విషయం చేరవేశారు. దీంతో పవన్ కళ్యాణ్ తన వీరాభిమాని నిరంజన్ కలిసేందుకు స్వయంగా వారి ఇంటికే వస్తున్నారు.